చేసేస్తాను, చూసేయండి. కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. వదినా ఒక లుక్ వేసుకో. ముందుగా పేలాలు తీసుకోవాలి, మర్మరాలు. మూకుడు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, బాగా కలుపుకోవాలి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఉల్లిపాయ లేకుండా చేసుకోవాలి అనుకుంటే కనుక ఉల్లిపాయ ప్లేస్లో క్యారెట్. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అది క్యారెట్ కొద్దిగా ఉడికే లోపు రోస్ట్ చేసుకున్న పల్లీల పొడి చేసుకోవాలి. వేగిపోయింది, మరీ వేగించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నానబెట్టుకున్న ఉగ్గాని బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు, స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా షుగర్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, సన్నగా తరుక్కున్న టమాటా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వరకు మనము రోస్టెడ్ పల్లీలని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. పల్లీల పొడి వేస్తే ఏంటంటే టేస్ట్తో పాటు పొడి పొడిగా అవుతుంది. పల్లీల పొడి వాడచ్చు, పుట్నాల పొడి కూడా వాడచ్చు. దీని కాంబినేషన్లో కట్ మిర్చి చిప్స్ చేస్తున్నాను. ఏముంది రెగ్యులర్గానే చేస్తావు అని అంటారేమో, లేదు, దాంట్లోనే కొద్దిగా ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో కూడా చెప్తాను, అంతలోపు క్లీనింగ్ కానిద్దాం. ముందుగా పుట్నాల పొడి తీసుకొని పుట్నాల పొడిలో కొద్దిగా కారం, గరం మసాలా పొడి,
ఆమ్చూర్ పొడి ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు, అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చీల్చుకున్న మిర్చి లోపల స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఒక కప్లో శనగపిండి, అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వామ, రుచికి సరిపడా ఉప్పు. సో ఈ పొడి పిండిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ పిండి రెడీ అయిన తర్వాత ఆ పిండిలో ఈ స్టఫ్డ్ మిర్చిని డిప్ చేసి వేడి నూనెలో వేసేసుకోవాలి. సో ఇది ప్రొసీజర్ నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మిర్చి చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా మిర్చి అయిన తర్వాత చెప్పింది కట్ మిర్చి చిప్స్ కదా, ఎక్కడుంది ఇది ఫుల్ మిర్చి చిప్స్ కదా అని అంటారేమో. నో 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 నో, ఇంకా ఆ స్టెప్కి రాలేదు. అంటే మిర్చి బజ్జీ తెలిసిందే కదా మాకు, ఇందులో ఏముంది అని అనుకుంటారని చెప్పే నేను ఆల్రెడీ చేసేసుకొని నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించాను. ఇప్పుడు ముందు బాండ్లీలో నూనె వేడి చేసుకోండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మిర్చి ఏదైతే ఉందో ఆ మిర్చిని ముందే ఎందుకు చేసుకున్నానా, మనము చేస్తుంది కట్ మిర్చి చిప్స్ కదా. కట్ మిర్చి చిప్స్ చేసుకోవాలంటే మనం ఏదైతే మిర్చి బజ్జీ ఉంటుందో అది చల్లగా అయిపోవాలి. ఇప్పుడు నేను వేడివేడిగా చేస్తే మీకు ఆ కట్ మిర్చి చిప్స్ చేయలేను. అలానే వేడిగా ఉన్నప్పుడు సన్నగా చిప్స్ లాగా కట్ చేయడం రాదు. దానికోసం మిర్చి బజ్జీ చల్లారాలి. ఒక్కసారి చల్లారిందంటే సన్నగా మనం చిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అంటే కట్ మిర్చి కానివ్వండి, కట్ మిర్చి చిప్స్ కానివ్వండి చేసేటప్పుడు రంపం లాగా కట్ చేయాలి మిర్చిని. అలా టప్ టప్ అని కట్ చేసాం అనుకోండి, లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది అండ్ ఇలా ఒత్తి పడేసినట్టు అయిపోతుంది. అప్పుడు మనకి కావాల్సిన షేప్లో ఉండదు. దాన్ని కట్ మిర్చి చిప్స్ లేదా కట్ మిర్చి అనరు, కట్ మిర్చి పకోడీ అని అంటారు. సో ఇప్పుడు నూనె కాగిపోయింది కాబట్టి ఈ కట్ మిర్చీలు అన్నీ కూడా గరిటెలో వేసుకోవాలి. ఇలా వేడి నూనెలో వదిలేయొద్దు, గరిట అలానే పట్టుకొని ఉండండి, లేదా సపోర్ట్కైనా పెట్టేసుకోవాలి. ఇలా అవి బాగా వేగాలంటే ఒక 2 నిమిషాల పాటు దాన్ని వదిలేసేయాలి. మరి ఆ 2 నిమిషాలు నేనేం చేస్తాను, టైం అస్సలు వేస్ట్ చేయను కదా, క్లీనింగ్ చేసుకుంటాను. ఆహా చూడండి, క్రిస్పీ క్రిస్పీ కట్ మిర్చి చిప్స్. నూనె అంతా పోయే వరకు పైనుండి కొద్దిగా చాట్ మసాలా, ఇప్పుడు ప్లేటింగ్ టైం. చేసిన సుస్లాని పైనుంచి కొద్దిగా టమాటా, అలానే వేయించుకున్న పల్లీలు, అది వేడి వేడి సుస్లా కట్ మిర్చి చిప్స్. అద్భుతంగా ఉంది కదా. ఐ నో, అలా చూస్తే తినాలనిపిస్తుంది.
అండ్ ఉపవాసం ఉన్నప్పుడైతే ఇంకా బెస్ట్ ఫుడ్. నేనైతే ఆల్మోస్ట్ అంటే ఉపవాసం టైంలో ఇలాంటివి తింటే కొంచెం కడుపు కూడా చాలా ఫిల్గా అనిపిస్తుంది. సుస్లా కట్ మిర్చి చిప్స్ చేసుకునే విధానం. ముందుగా మరమరాల్లో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మరమరాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నిమ్మరసం, షుగర్, కారం, గరం మసాలా, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొత్తిమీర, మిక్సీ పట్టుకొని వేయించుకున్న పల్లీల పొడి వేసి కలుపుకుంటే సుస్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగానే వేయించుకున్న మిర్చి బజ్జీని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని నూనెలో ఇలా వేయించుకొని పైనుండి చాట్ మసాలా వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ ప్లేట్లో సుస్లా పెట్టి పైనుండి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొత్తిమీర, రోస్టెడ్ పీనట్స్ వేసి పైనుండి కట్ మిర్చి చిప్స్ పెట్టుకుంటే సుస్లా కట్ మిర్చి చిప్స్ రెడీ.